నిర్మాణంలో ఉన్న భవనాల పటిష్టతపై అధ్యయనం చేస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధుల టవర్లని పరిశీలిస్తోంది. ఐఐటి బృందాల వెంట సిఆర్డీఏ అధికారులు ఉన్నారు. భవనాల పటిష్టత నిర్ధారణకు సమయం పడుతుందని ఐఐటి నిపుణులు తెలిపారు. నిర్మాణ సామగ్రి తాజా స్థితిని అంచనా వేయాల్సి ఉందన్నారు. పూర్తిగా పరిశీలించాకే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఐఐటి నిపుణులు తెలిపారు. అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటిస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, పర్యటించింది. ప్రధానంగా కూడా ఐఐటికి బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి ఐఐటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ రాజధాని ప్రాంతానికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, నిర్మిస్తున్న భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పటిష్టత ఏ విధంగా ఉంది, అవి ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కూడా లెక్కించేందుకు అక్కడికి రావడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల నుంచి అక్కడ భవన నిర్మాణాలు అంటే ఐకాన్ టవర్స్ కానీ, అదేవిధంగా కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలాగే జడ్జీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, అలాగే 4th క్లాస్ ఎంప్లాయీలకు సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ నిర్మాణాలు అనేవి సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మళ్ళీ అమరావతిని వేగవంతంగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చినటువంటి వెంటనే కూడా తీర్మానం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ అమరావతికి సంబంధించి అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ జరిగినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి పటిష్టత మీద ఈ ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈరోజు వచ్చి పూర్తిగా కూడా అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఐకాన్ టవర్కి సంబంధించి అంటే ఏదైతే అమరావతి నిర్మాణానికి ప్రముఖ అంతర్జాతీయంగా కూడా ఆర్కిటెక్ట్ అయినటువంటి నార్మన్ ఇచ్చినటువంటి ఏదైతే బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇక్కడ ఐకాన్ టవర్స్ నిర్మాణం అనేది జరుగుతుంది. అలాగే కూడా శాశ్వతంగా కూడా అసెంబ్లీ నిర్మాణం, అదేవిధంగా అక్కడ సెక్రటేరియట్ నిర్మాణం, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ క్వార్టర్స్, అదేవిధంగా కూడా సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వార్టర్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మించేందుకు ప్రయత్నాలు అయితే జరిగినాయి. కొంతవరకు కూడా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ పనులన్నీ ఆగిపోయినటువంటి నేపథ్యం, 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం వచ్చిన వెంటనే కూడా అమరావతి ప్రాంతంలో ఇక పూర్తిగా కూడా అక్కడ అభివృద్ధి పనులు అనేవి నిలిచిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని పునఃప్రారంభించాలంటే అక్కడ ఐకాన్ టవర్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 100 మీటర్ల లోతు అక్కడ అయితే పిల్లర్స్ వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఐకానిక్ టవర్ అంటే అది చాలా ఐకానిక్ టవర్ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రతిబింబించే విధంగా కూడా ఒక గొప్పగా నిర్మాణం చేసేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వాటిని చాలా కూడా పటిష్టంగా నిర్మించాల్సి ఉంటుంది. అవి గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు కంప్లీట్ చేశారు. కానీ
కానీ వాటి చుట్టూ కూడా 5 సంవత్సరాల నుంచి వదిలేసిన నేపథ్యంలో చుట్టూ కూడా వాటర్ పూర్తిగా కూడా చేరిపోయి వాటర్ కూడా పూర్తిగా కూడా దానిలోకి అబ్జార్బ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి, వీటిని రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉందా, ఇక్కడి నుంచి కన్స్ట్రక్ట్ చేయాలా లేకపోతే డిమాలిష్ చేయాలా అనే అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ పరిశీలించడానికని ఐటీ నిపుణుల బృందం అయితే అక్కడికి వచ్చారు. వాళ్ళైతే అక్కడ ప్రతిదీ కూడా పరిశీలిస్తామని చెప్పారు. వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి సాయిల్, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాటరు, అలాగే అక్కడ ప్రతిదీ నిర్మించిన కట్టడం ఏదైతే ఉందో అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత దానికి తోడుగా కూడా అమరావతి ఈ రాజధాని ఏదైతే ఉందో ఈ కృష్ణానది తీరాన ఉన్నటువంటి సందర్భంలో కృష్ణానది తీర ప్రాంతం ఏదైనా కూడా అక్కడ ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది. అంటే అక్కడ నిర్మాణాలు పటిష్టంగా నిర్మించాలంటే మాత్రం చాలా బలమైనటువంటి పునాదులతో నిర్మించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు ఈ రోజైతే మాత్రం కొంత ప్రాంతంలో ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ప్రాంతంలోకి రావడం జరిగింది. వాళ్ళైతే వాటిని అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ చెక్ చేసేసారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క భూసారానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా అక్కడ నిర్మాణాలకు సంబంధించి ఈ అంశాలు మొత్తాన్ని కూడా వాళ్ళు క్రోడీకరించి మొత్తంగా కూడా వాళ్ళైతే మాత్రం అక్కడ పూర్తిగా కూడా అనలైజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా అది మొత్తాన్ని కూడా అంటే ఇవాళ మళ్ళీ రేపు అంటే 2 రోజుల పాటు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ కట్టడాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత పూర్తిగా కూడా ఒక నివేదికను తయారు చేస్తారు. నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ఈ ఎవరైతే ఐఐటికి సంబంధించిన నిపుణులు ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. టీచర్లే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని తెలంగాణ